ఎమ్మెల్యే గారు కాలేజ్ విషయంలో ధర్నా చేస్తా ఉంటే ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నా విధంగా అంటే సరైన సమాధానం చెప్పలేదు. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ముందుకు పోయినాడు, కానీ అక్కడ ధర్నా చేసిన వాళ్ళకి ఏ విధంగా కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజాలు చెప్పాలి ఏదన్నా ఉన్నా. ఎందుకంటే ఏదున్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీ తెచ్చిన ఘనత మాది ఉందని చెప్పేసి కూడా ఎక్కువగా చెప్తా ఉన్నాం. ఆయన ఏమన్నాడంటే చుట్టూ భూముల బంధువులు ఆయన కొనుగోలు చేశాను, ఒక్క సెంట్ ఉన్నా కూడా ఆ భూమి నీకు రిజిస్టర్ చేస్తాను, మా బంధువులు ఉన్నా రిజిస్టర్ చేస్తాను అని చెప్పేసి ఒకటి. రెండో అబద్ధం ఏమంటే మెడికల్ కాలేజీ కట్టలేననే పరిస్థితి, చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ద్వారా కట్టించి ప్రజల సేవ అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రైవేట్ పరం చేయొద్దని, ప్రభుత్వం ద్వారా నడపండి అని చెప్పేసి రెండోటి చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశమే మీ కూటమి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ విషయాలు బాగా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఆయన ఓర్పులేనితనం కనపడతా ఉంది. ఎవరు మాట్లాడినారు డీలర్ల విషయంలో, ఎవరు మాట్లాడినారు వీల్డ్ అసిస్టెంట్ విషయంలో, ఎవరు మాట్లాడినారు హుకుం జారీ చేస్తావా నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అంటే ఏంది? ఇదేమి కాయగూరలు లంపనుకున్నారా ఏమన్నా మార్కెట్లో? ఏదున్నా ప్రజలు గౌరవం ఇచ్చేది వేసుకోవాలి. ఫస్ట్ మీరంతా కూడా వదిలేదు, కలెక్టర్ పర్మిషన్ తెచ్చి ఆ డీలర్లంతా కూడా మళ్ళీ ఓపెన్ చేసుకుని ఏం చేస్తావు? ఇంతకిన్నా దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా? నిన్న మాట్లాడుతూ నా గురించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను. ఏమున్నా చేసుకో, రౌడీ షీట్ ఓపెన్ చెయ్యి, నీ దమ్ముంటే చెయ్యి. నువ్వేం మాట్లాడతావా? నువ్వు మాట్లాడేది ఏదున్నా కూడా నీతిగా నిజాయితీగా ప్రజలకి ఓటేసి గెలిపించిన తర్వాత వాళ్ళకి గౌరవం ఇచ్చి నేనేం చేస్తానని చెప్పుకో. 24 గంటలు మాజీ ఎమ్మెల్యే దోపిడీదారుడు, మాజీ ఎమ్మెల్యే దుర్మార్గుడు, మాజీ ఎమ్మెల్యే ఇది. నీకింటే దుర్మార్గుడు, నీకింటే దోపిడీదారుడు ఎవరు ఉన్నారా? ఎందుకు చెప్తాను దోపిడీదారుడు తెలుసా నీకు? ఏ విషయంలో దోపిడీ చేసినావో తెలుసా? నీకు అంత కప్పం కట్టాలి. ఇప్పుడు రాజు గద కప్పం కట్టినట్ల రాజు షాపులు వస్తే కప్పం కట్టాలా, ఎన్ఏ చేస్తే కప్పం కట్టాలా, రిజిస్టర్ ఆఫీస్లో కప్పం కట్టాలా, తర్వాత కాంట్రాక్టులు కప్పం కట్టాలా. అన్ని రకాలుగా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా నువ్వు దోపిడీ చేస్తా ఉన్నావు. మేమెప్పుడు కూడా ఇంత చెడ్డ పేరు 6 నెలలు ఎప్పుడు తెచ్చుకోలే. ఎందుకంటే పుకార్లు జల్దీ షికారు అవుతారంట. అట్లా మా మీద అనవసరంగా కొంతమంది ఆరోపణలు చేశారు కాబట్టి ఏమి చేయకపోయినా అనుభవిస్తాం మేమంతా కూడా. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, అంతేగాని 24 గంటలు నా గురించి జపం చేసుకుంటూ నువ్వు చెప్పినా ప్రజలు నమ్మరు. ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడని చెప్పేసి కూడా అందరికి తెలుసు. ఏదో నా అదృష్టం బాగా ఓడిపోయినాను, నీవేదో నీ గొప్పతనం అనుకుంటున్నావు. ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి కాబట్టి నాకు వచ్చిన ఓట్లు నాకు వచ్చాయి. 72,000 73,000 నాకు వచ్చాయి. పోయినసారి ఎంత వచ్చింది అంత వచ్చింది. నీవు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎంత రావాలో అంత వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం. మీరు 3 కూటమి కలిసింది కాబట్టి ఏదో గెలిచాం అనుకోవడం జరుగుతా ఉంది అంతే. మన పోతా విజయవాడలో మాట్లాడతావు దుర్మార్గుడు. నేను అడుగుతున్నారు వాళ్ళు, క్వశ్చన్ వేస్తున్నారు నిన్నే. ఇంత దుర్మార్గంగా నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను క్వశ్చన్ వేస్తే నీది వదిలేసి మళ్ళీ పక్కదావ పట్టించావు. ఏదున్నా నీకు ఎంత ధైర్యం ఉంటేనల్లా చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏందనుకుంటున్నావు నువ్వు? ముఖ్యమంత్రిని పట్టుకొని నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఏందనుకుంటున్నావు నువ్వు? ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు ఊరికే ఉంటారేమో, మేమే బాధపడతా ఉన్నాం. పార్టీ వాళ్ళైనా కూడా మేము బాధపడతా ఉన్నాం. ఈ విధంగా మాట్లాడచ్చా లేదని చెప్పేసి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకు కానీ కూటమి వాళ్ళు ఊరికే ఉన్నారని కూడా నేను అడుగుతా ఉన్నాను. అంటే అంత పెద్ద 14 ఏళ్ళు పరిపాలించాయని, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించాయని పట్టుకొని నేను చెప్తే కూటమి చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పినట్లే అంటే నువ్వు తింటే చంద్రబాబు నాయుడు తిన్నట్లేనా? నువ్వు పండుకుంటే ఆయన పండుకున్నట్లేనా? పవన్ కళ్యాణ్ అంతేనా? నువ్వు చెప్పిందే చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లేనా నువ్వు? అంటే తింటే తిన్నట్లా, పండుకుంటే పండుకున్నట్లా.
నువ్వు హుకుం చేరి చేసి అందరిని దోచుకుంటుంటే కూడా ఇవన్నీ వాళ్ళకి సంబంధమా? ఏం మాట్లాడతావు నువ్వు అసలుకి? దోపిడీ చేసినాక అందరిని పెట్టావు, రిజిస్టర్ ఆఫీస్ ఒకరిని పెట్టావు, రెవెన్యూ ఆఫీస్ ఒకరిని పెట్టావు, ఊర్లో ఊరులో ప్రచారం చేస్తున్నావు. ఒక పక్క భీముడి పేదోడికి వేసింటే భీముడి దోపిడీ చేసి అమ్ముతా ఉన్నావు, ఒక పక్క గర్స్ అమ్ముతా ఉన్నావు. అవి చాలుగా అందరు కప్పం కట్టాలంటావా నువ్వు? బైపాస్ రోడ్ కాంట్రాక్ట్లు ఎందుకు బైపాస్ రోడ్ నిలబెట్టావు నువ్వు 100 రోజులు? ఎప్పుడో పూర్తిగా దగ్గర పడతా ఉన్నది. అందులో నెల 2 నెలలు నిలబెట్టి ఈ కప్పం కట్టినాక నువ్వు మొదలు పెట్టిస్తావా? కాంప్లెక్స్ ఎంత పెండింగ్ పెట్టినావు? ఏ విషయంలో బిల్లులు కాకుండా చేసి పెండింగ్ పెడతావు నీకు ఇకపోతే? ఏమిది నీ దౌర్జన్యం? ఏమి ఆదంలో? నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఆదంలో దౌర్జన్యం చేస్తావా? ఇంత దౌర్జన్యమే అనేది మమ్మల్ని దౌర్జన్య పనులు అంటావా? ఏదన్నా మీ కుటుంబం వాళ్ళు ఏమని చెప్తారు నా మీదేమో, కానీ ప్రజలు చెప్పే పరిస్థితిలో లేరు. అది గమనించుకోవాలని చెప్పి నిన్ను అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇంత దౌర్జన్యాలు చేస్తున్నావు అని చెప్పేసి నేను చేయలేదు అప్పుడు చేశాడని చెప్తున్నారు మాట. ఎవరు అన్న ఒక్కరోజు చెప్పాను. ఏ రోజు కూడా మేము ఎవరు కూడా మాట్లాడలే. ఏది కూడా మేము ఎప్పుడు కూడా వినయంగా విధేయత పనిచేసినాం మేము. సరే నా దృష్టిలో ఓడిపోయిన అంతవరకే, కానీ ఏ విధంగా కూడా ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా దౌర్జన్యాలు చేయలే. బలం ఉందని చెప్పేసి మేము దౌర్జన్యాలు చేయలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నువ్వు బాగా ఆలోచన చేయి. ఇలాంటి మాటలు మాట్లాడి నేర్చుకోవచ్చు. నీకంటే దుర్మార్గుడు నీచుడు ఎవరు లేదు. నువ్వు అనుకుంటున్నావేమో మేము నీ థాట్ ఆబ్జెక్టులు భయపడే పరిస్థితి లేదు. ఇంతమందిని చూసినాం మేము నీ అట్ల వాళ్ళు. ఏదో ఇప్పుడిప్పుడు ఎమ్మెల్యే